దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు జన్మము, ఈ లోక రక్షకుడుగా క్రీస్తు ప్రభుల వారు బెత్లెహేము పురములో లేఖనముల ప్రకారము దేవుని ప్రవక్తల ద్వారా ప్రవచించి వాగ్దానము చేసిన ప్రకారము క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాలకు పూర్వము ఈ లోక రక్షకుడుగా ఆయన జన్మించాడు. లూకా సువార్త 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడవలెనని తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అయితే యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలియలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడినటువంటి ప్రవచనము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని క్రీస్తు ప్రభుల వారు పుట్టక మునుపు దరిదాపు 700 సంవత్సరాలకు పూర్వమే మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఈ మాటలు పలికించాడు. అంతేకాదు, మరి ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా కూడా దేవుడు పలికించినటువంటి మాటలు క్రీస్తు పూర్వము దరిదాపు ఆయన కూడా యెషయా కాలంలోనే ఉన్నటువంటి వాడు. మరి 700 సంవత్సరాలకు పూర్వము ఆయన కూడా ప్రవచించాడు. ప్రవక్త అయినటువంటి మీకా ఆయన అన్నాడు, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెనని ఆ బెత్లెహేములో నుంచి బెత్లెహేము పురములో క్రీస్తు ప్రభుల వారు జన్మిస్తాడని, ఆయన శిశువుగా జన్మిస్తాడని దేవుడు తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. మరి కాలము సంపూర్ణమైనప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు ఇదిగో కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన స్త్రీ సంతానమందు పుట్టాడు. బెత్లెహేములో దేవుని లేఖనములు చెప్పిన మాదిరిగా ఆయన బెత్లెహేములో జన్మించాడు. అయితే ఆ తల్లి అయిన మరియమ్మ వారు నివసించేటటువంటి గలీలియలోని నజరేతులో నుండి యూదయ అనేటువంటి బెత్లెహేము గ్రామమునకు వారు బయలుదేరి వచ్చారు. ఆ గ్రామంలో వారికి తలదాచుకోవడానికి చోటు దొరకలేదు. అయితే వారు ఒక సత్రములో వారికి స్థలము దొరకకపోవడం మూలాన ఒక పశువుల పాకలో
ఆ క్రీస్తు ప్రభుల వారికి జన్మనిచ్చి ఆ యొక్క మరి పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టారు. లోక రక్షకుడు, సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ప్రవేశించడానికి అనువైన స్థలము ఆ పశువుల పాకే అయ్యింది. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ హృదయపు పరిస్థితి ఎలాగుంది? మరి నీ హృదయము ఆ రోత పుట్టించే పశువుల పాక వలె ఉందేమో. అయినా యేసయ్య మనలను ప్రేమించి మన కొరకు శిశువుగా, ఈ లోక రక్షకుడుగా ఆయన జన్మించాడు. కాబట్టి ఆయన తన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రము త్రోసివేయడు. ఎంతటి ఘోర పాపినైనా ఆయన చేర్చుకొనడానికే, రక్షించడానికే, వారి కొరకు తన ప్రాణమును అర్పించడానికే, వారి పాపముల నుండి వారిని విడిపించడానికి, రక్షించడానికి, అంధకార బంధకాల్లో ఉన్నటువంటి వారికి వెలుగును, మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగు దయచేయడానికి ఆయన లోక రక్షకుడిగా వచ్చాడు. మరి ఆయనకు నీ హృదయంలో చోటిస్తే అప్పుడే నీ జీవితంలో, నీ కుటుంబంలో నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి సమాధానం. అయితే ఆ క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు జరిగినటువంటి మరొక సంఘటన, దేవుడు తన దూతలను పంపించి రాజులకు ఆ వర్తమానం తెలియజేయలేదు, జ్ఞానులకు ఆ వర్తమానం తెలియజేయలేదు, లేదంటే మరి ఆ దేశంలో ఉన్నటువంటి గొప్పవారికి దేవుడు ఆ యొక్క సువార్తను, వర్తమానాన్ని తెలియజేయలేదు. కానీ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. హల్లెలూయా. ఆ గొర్రెల మంద, ఆ యొక్క ఆ పొలంలో వారు గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు, తమ మందను. ఆ గొర్రెలు ఏ గొర్రెలు అంటే ప్రియులారా, మరి ఆ గొర్రెలు దేవుని సన్నిధిలో బలి అర్పణ కొరకు సిద్ధపరచబడేటువంటి గొర్రెల కాపరులు వారు. హల్లెలూయా. అందుకే మరి దేవుని దూత వారి యొద్దకు పంపబడింది. అవును ప్రియులారా, ఇక వారికి శ్రమ అక్కర్లేదు. ఈ లోక పాపాలన్నిటిని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల జన్మించింది అని వారికి తెలియజేయడానికి. వారికి తెలియదు, వారు చూస్తున్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రెపిల్ల అని. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. అందుకే దేవుని వర్తమానాన్ని వారు పొందుకున్నారు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. ఎంతో భయపడ్డారు. దేవుని దూత వారి యొద్దకు వచ్చినప్పుడు దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తూ ఉంటే ఏం జరిగిపోయిందని వారు ఎంతో భయపడుతుంటే ప్రభువు దూత, మరి ఆ దూత భయపడకుడి. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు ప్రతి భయము నుండి మనలను విడిపించడానికి ఆయన వచ్చాడు. మరణము నుండి, శాపము నుండి మనలను విడిపించడానికి వచ్చాడు. అంతేకాదు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. క్రీస్తు ప్రభుల వారి జన్మము మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఈ లోకమంతటికి అది సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో ఆ పుట్టినటువంటి ఆ బాలుడు, పుట్టినటువంటి ఆ శిశువు, పుట్టినటువంటి ఆ కుమారుడు దేవుని ప్రభువైన క్రీస్తు అయింటున్నాడు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు ప్రియులారా, దేవాది దేవుడే నిన్ను నన్ను దర్శించడానికి ఈ లోక రక్షకుడుగా
రక్త మాంసంలో పాలిభాగస్తుడిగా మన మధ్యకు వచ్చాడు. మన మధ్యకు వచ్చి మనవలే నిందలు అవమానాలు భరించాడు. మనవలే ఆకలి దప్పులు భరించాడు. మనవలే శ్రమలు దుఃఖము భరించాడు. ఎందుకంటే మనలను పరిశుద్ధులుగా చేసి పరలోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో మనల్ని నిలబెట్టడానికి, దేవుని మహిమలో మనలను పాలిభాగస్తులను చేయడానికే ఆ క్రీస్తు ప్రభుల వారు తన పరలోక మహిమను విడిచి వచ్చాడు. అయితే ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ సమాధానమని ఆ దూతలు పాడుతూ, ఇదిగో దానికిదే మీ కానవాలు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. హల్లెలూయా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు భూలోకంలో జన్మిస్తే సర్వలోకములో ఆనంద స్వార్థ ప్రకటించబడుతుంది. దూతలు ఆనందంతో పాడుతూ ఉన్నారు. ఇంకా మరి ఈ గొల్లలు ఆ ఊరి బయట తమ మందను కాచుకుంటున్నటువంటి గొల్లలకు ఎప్పుడైతే ఈ దూత వర్తమానం తెలియజేసిందో వారు వెంటనే, ఇదిగో ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంలో వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యాన్ని మనకు ప్రభువు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేము వరకు పోయి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి. హల్లెలూయా. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఆ గొర్రెలు వారు త్వరగా వెళ్ళి మరి యేసును దర్శించారు, శిశువును చూచి ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చి చెప్పబడినటువంటి మాటలను లోకమంతటికీ ప్రచురం చేశారు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారిని మరి పొందుకున్నటువంటి నీవు, చూచినటువంటి నీవు, ఆ సంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణ అందుకున్నటువంటి నీవు కూడా ఆ గొల్లల వలె లోకమంతటికీ ప్రచురము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం మనమందరం. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారి జన్మము, ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే రక్షణ, ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే సమాధానము, సంతోషము, ఆనందము ఈ లోకమంతటికి ప్రకటించడానికే ఆయన మనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ మన జీవితాల్లోనే కాదు, అనేకుల జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండినట్లు మనం అందరం ఆ క్రీస్తు ప్రభుల వారి జననమును, రక్షణను ప్రచురం చేద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా రాజా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు తండ్రి మీ చలనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరి ఒక పర్యాయం మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా జన్మించి ప్రజలందరికీ అనుగ్రహించినటువంటి ఆ యొక్క మహా సంతోషకరమైన సువర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మా జీవితాల్లో మీ ప్రియ కుమారుడు అనుగ్రహించినటువంటి ఈ శాంతి, సమాధానం, వెలుగు, నీతి కొరకై మీకే వందనాలు అయ్యా. అట్టి వెలుగును, అట్టి నీతిని, అట్టి సమాధానం, అట్టి శాంతి, అట్టి రక్షణను అనేకులకు ప్రచురం చేసే సాధనములుగా మమ్మల్ని అభిషేకించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord. Shalom.